జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన శత్రు దేశమైనటువంటి ఈ పాకిస్తాన్ని ఎంతమంది చీకొట్టినా, ఎంతమంది చేదరించుకున్నా వాళ్ళకి సిగ్గులే, మానవులే, లజ్జాలే ఏమిలే. ఇప్పుడు మళ్ళీ ఘోరంగా ఈ పాకిస్తాన్ పరువునైతే బెలారస్ అధ్యక్షుడు ఘోరంగా తీసేసినాడు. అది కూడా మీడియా ముందే. ఇందుకు ఏం జరిగింది ఏందనేది మీకు ఈ న్యూస్ ద్వారా తెలియజేస్తా. న్యూస్ మాత్రం మీకు బలి కిక్కించాలి ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేక. సరే, ఈ పాకిస్తాన్కు మింగన మెతుకులేదు కానీ మిసాలకు సంపంగి నూనె కావాలంట. ఆ మారినది వీళ్ళ బతుకులు. సరే, పాకిస్తాన్లో ఉన్నటువంటి తమ ప్రజలకే తినడానికి తిండి లేక ప్రతి దేశాన్ని కూడా అడుగు తింటున్నటువంటి ఈ పాకిస్తాన్కు మన కాశ్మీర్ కావాలంట. ఆడ మింగడానికి మెతుకులే, వీళ్ళకి మళ్ళీ కాశ్మీర్ కావాలా? ఏం చేసుకుంటారు రా నాయనా? జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతైతే ఫండింగ్ ఇచ్చిందో అంత లేదు మీ బతుకు. మీరు ఏం చేసుకుంటారు కాశ్మీర్ నుంచే? మీ మారిని అడుగు తినేటట్టు చేస్తారా? ఏం మనుషులు రా స్వామి. ఎంతసేపు కూడా ఈ కాశ్మీర్ అని చెప్పే పదం తప్పించి ఈ పాకిస్తాన్ నాయకులు కావచ్చు, ఈ పాకిస్తాన్ ఆర్మీ అధికారుల నోటంట మరో పదం అయితే రాదు. అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకు కాశ్మీర్ అనే ఒక రకమైన పిచ్చి అయితే పట్టుకునింది. ఇది ఒక జబ్బు, మానసిక వ్యాధి. దీంతో వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలా. ప్రతి ప్రెస్ మీట్లో కూడా, ప్రతి అంతర్జాతీయ వేదిక మీద కూడా, ఇతర దేశాల్లో అయినా లేదా వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకునే సమయంలోనైనా కూడా ఈ కాశ్మీర్ విషయాన్నే లేవనెత్తా ఉంటారు. అసలు డీసెంట్గా, క్లాస్గా ఉండడం ఎలా ఉండాలో, ఏం చేయాలో ఈ పాకిస్తాన్కి ఇప్పటికి కూడా తెలిసి రావడంలే. సరే, ఇంక అసలు విషయానికి వద్దాం. ఏం జరిగింది అనేది. బెలారస్ అనేది ఒక చిన్న దేశం. 1 కోటి మంది జనాభాను కలిగి ఉంటారు ఈ దేశం వాళ్ళు. చిన్న దేశం అయినప్పటికీ కూడా బెలారస్ వచ్చేసి శక్తివంతమైనటువంటి దేశం. సైనిక బలంలో కానీ, టెక్నాలజీలో కానీ బెలారస్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలి. నిజానికి ఈ బెలారస్ బంగ్లాదేశ్ నుంచి వస్త్రాలను కొనుగోలు చేస్తానది. అయితే బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతూ ఉండడంతో ఈ బెలారస్ పాకిస్తాన్ నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బెలారస్ అధ్యక్షుడైనటువంటి అలెగ్జాండర్ లుకాషెంకో ఈయన పాకిస్తాన్ పర్యటనకు వచ్చినాడు. పాకిస్తాన్కు వచ్చిన ఈ బెలారస్ అధ్యక్షుడు ఎవరు? ఈ అలెగ్జాండర్ లుకాషెంకో. ఈయన పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్తో కలిసి ఒక విలేకరుల సమావేశంలో కూర్చున్నాడు. మామూలుగా అయితే ఇద్దరు దేశాధినేతలు మీడియా సమావేశం పెట్టినప్పుడు ఈ జాతీయ మరియు అంతర్జాతీయ మీడియాని అయితే పిలుస్తారు. అదేవిధంగా ఈ బెలారస్ పాకిస్తాన్ దేశాధినేతల సమావేశానికి అంతర్జాతీయ మీడియాను కూడా ఆహ్వానించారు. సరే, మీడియా మొత్తం కూడా వచ్చేసింది. ఇక పాకిస్తాన్ ప్రధాని ఈ షాబాజ్ షరీఫ్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా నేను చెప్తున్నా, అంటే నేను కాదు ఈయన షాబాజ్ షరీఫ్ గారు చెప్పడం. ఈ సందర్భంగా నేను చెప్తున్నా, కాశ్మీర్ ఎప్పటికైనా మాదే. కాశ్మీర్ను ఎప్పటికీ వదులుకోం. కాశ్మీర్లో ఏదో తూతూ మంత్రంగా ఎన్నికలు జరిపినంత మాత్రాన కాశ్మీర్లో ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదంట. ఏదో చెప్పబోయినాడు. అసలు ఆడు జరుగుతుంది ఏంది? ప్రెస్ మీట్ దేని గురించి? నువ్వు మాట్లాడుతుంది ఏంది? ఏందిరా స్వామి? ఇదే ఫీలింగో ఈ బెలారస్ అధ్యక్షుడు కూడా వచ్చేసింది. దీంతో ఆయనకి చిర్రెత్తుకొని వచ్చి ఎవరికి? అలెగ్జాండర్ లుకాషెంకోకి షాబాజ్ షరీఫ్ మాటలకు అడ్డుపడి ఫస్ట్ లీవ్ కాశ్మీర్, టాక్ అబౌట్ వర్క్ అని చెప్పేసి అంటే చేదరించుకున్నట్టు మాట్లాడినాడు. అంటే ముందు కాశ్మీర్ గురించి వదిలేయండి, పనిచేయడం గురించి ఆలోచించండి, మనం వచ్చింది ఎందుకు, నువ్వు మాట్లాడుతుంది ఏంది అనేసి. పని పాట లేకుండా ఎంతసేపు కాశ్మీర్ అంట మాట్లాడతారంటూ అంతర్జాతీయ మీడియా ముందే పాకిస్తాన్ మొత్తం పరువును ఏమైనా టైర్లోంచి గాలి విరిగినట్టు తీసేసినాడు. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియా ముందు పాకిస్తాన్కు లేని పరువు మరొకసారి పోయినట్టు అయిపోయింది. అర్థమైందా? అది వాళ్ళ బతుకు. ఎంతమంది చీకొట్టినా, ఎంతమంది చేదరించుకున్నా కూడా వీళ్ళ సిగ్గులే, మానవులే, వీళ్ళ బతుకంతా అంతే. ఊరే స్వామి, ముందు మీ దేశంలో ఉన్న వాళ్ళకి తిండి పెట్టండి రా ఆయన. కాశ్మీర్ గురించి మళ్ళీ ఆలోచన చేద్దరు. వాళ్ళు బాగానే బతున్నారు. మీరు అనవసరంగా లేనిపోయినట్టు ఊహించుకొని పాటకెళ్ళని గంట దేశంలో ఉండే వాళ్ళకి తిండి నీళ్ళకు కూడా మీరు కరువు వచ్చేటట్టు చేస్తున్నారు. ముందు మీ ఆలోచనలో మార్పు తెచ్చుకోండి, బాగుంటుంది. మిగతా ఏమైనా ఉంటే మళ్ళీ చూద్దాం. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.